బయటికి బయట చూస్తున్నామండి శుభ్రంగా కూడా బయట వేసేయకుండా వచ్చినప్పుడు అంత ఎత్తుంటే రోజు ఇదివరకు ఇచ్చినవి ఉన్నాయి ఇంకా రేపు నుంచి మీ అమ్మగారు రామా ఇది వచ్చింది రోజు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇస్తున్నారా? ఎక్కడ ఉంటుంది? అట్లనే ఇవ్వండి, రేపు నుంచి అట్లనే ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, తడి చెత్త విడిగా, పొడి చెత్త ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ ఉండి విడిగా ఇస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏం చేయాలి? కింద చూసుకుంటే 200 స్వచ్ఛాంధ్రాన్ని చెప్పిన ఒక కార్యక్రమం రోజు మొదలుపెడుతున్నాము. సో అన్ని రోడ్లు అన్ని లొకేషన్స్ రోడ్స్ క్లీన్ చేయడం ఈ వారం మనకు ఇచ్చిన టార్గెట్. సో 4 వారాల ప్రాజెక్ట్గా ఇది ఇచ్చి ఉన్నారు. సో మనం ఇది 20 జూన్ వరకు ఇది చేయాలి. సో వీక్ 1 మనకు రోడ్స్ కానీ ఎల్లో స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రెడ్ స్పాట్స్ అవన్నీ ఐడెంటిఫై చేసుకోవడం, విజిబుల్గా క్లీన్లెస్ కనిపించినట్టు క్లీన్ చేయాలి అన్నది. ఎర్లీ మార్నింగ్ మనకి ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే వీక్ 2 స్టామ్ వాటర్ ట్రైన్స్, నాలాస్, బ్యాక్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. వీక్ 3 రెసిడెన్షియల్, కమర్షియల్, బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ఏరియాలన్నీ క్లీన్ చేయాలన్నది. వీక్ 4 టాయిలెట్స్ అండ్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ని క్లీన్ చేయాలన్నది. ఆల్రెడీ మన సాస్ యాక్టివిటీ కింద ఎవ్రీ 3rd సాటర్డే మనం క్లీన్లెస్ డ్రైవ్ పెడుతున్నాము. అది కాకుండా ఈ అర్బన్ ఏరియాస్ ఎక్కువ చోక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు మనకు మోటివేట్ చేయడానికి కోసం వచ్చి ఉన్నాము. సో ఆల్రెడీ టీమ్స్ అందరూ ఫీల్డ్లో పనిచేసిన రోడ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. సో క్లీన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. మేము ఆల్రెడీ క్లీన్ చేస్తే ఉంటే కూడా ఈ నెక్స్ట్ 1 మంత్కి ఈ 4 వీక్స్ స్పెషల్ డ్రైవ్ కింద ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా క్లీన్ చేయాలనే టచ్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. అలాగే క్లీన్ చేసినలో వచ్చిన అవుట్పుట్ ప్లాస్టిక్ అయినా కొబ్బరి బొండాలు అయినా అవుట్పుట్ ఏమున్నాయో దాని రెలవెంట్ పర్సన్కి మనం అప్పు చెప్పి మళ్ళీ అక్కడ ఒక డంపింగ్ సైట్ తయారు చేయకుండా ఉండాలనేది కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి తగినట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు అన్ని చోట్ల మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. సో ఇలాగే నెక్స్ట్ 4 వీక్స్ శానిటరీ వర్కర్స్ మొబిలైజ్ చేసుకొని స్పెషల్ డ్రైవ్ కింద మామూలు క్లీనింగ్ కాకుండా ఎక్స్ట్రాగా అదనంగా ఇవి కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది.
సో ఈ 4 వీక్స్లో మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ వస్తాము. ఈరోజు టీమ్ మోటివేట్ చేయడానికి కోసం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన 4 వీక్స్ రెగ్యులర్ మానిటరింగ్ చేసి మన ఏలూరు జిల్లాని క్లీన్ జిల్లాగా మార్చాలని ప్రయత్నం చేస్తాం.